ఆగండి ఆయన ఆయన దాంట్లో లైవ్ కదా మంది. నమస్తే. మరి ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్న ఒక కాంట్రవర్షియల్ మ్యారేజ్ జరిగింది, సమంత గారి పెళ్ళయింది. మరి ఎలా అనిపిస్తుంది? నిజానికి చాలా రోజుల తర్వాత మనం చాలా మంది ఎదురు చూస్తున్నది ఏంటంటే నాగార్జున వారి కుటుంబంలో ఉన్నటువంటి నాగ చైతన్య పెళ్లి చేసుకున్నాడు, కానీ సమంత ఇంకా ఎందుకు చేసుకోలేదని మనం చాలా మంది చాలాసార్లు చర్చించుకున్నాం. అయితే చాలా రోజుల తర్వాత ఈ న్యూస్ వినడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒకరి కుటుంబంలో ఒక భర్త పెళ్లి చేసుకున్న తర్వాత భార్య అలాగే ఉండిపోవాలని చెప్పి ఏం రూల్ లేదు. తనకంటూ ఒక లైఫ్ ఉంటుంది, తన లైఫ్ని తను లీడ్ చేయాలి, తనకు ఒక పర్సన్ కావాలి, చేసుకుంది. దానికి తప్పు ప్రచారాలు చేయాల్సిన అవసరం లేదు. తను చాలా రోజుల తర్వాత మంచి డెసిషన్ తీసుకుందని నేను కోరుకుంటున్నాను, నేను అనుకుంటున్నాను. అంటే ఆయనకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, ఆయనకు కూడా ఎలా చూడొచ్చు? ఈ ఒక్క విషయం మాత్రం మాట్లాడుకోవాలి. ఓకే, సెలబ్రిటీస్ అన్నంత మాత్రాన డివోర్స్ అయినాయి అని చెప్పేసి మళ్ళీ సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలని ఏమీ లేదు. వీలై ఉంటే ఒక ఫస్ట్ మ్యారేజ్ పర్సన్ని చూస్ చేసుకొని, ఎవరైనా పూర్ పర్సన్స్ ఉంటారు, మిడిల్ ఏజ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళని చూస్ చేసుకొని తను పెళ్లి చేసుకుంటే తనకు ఒక లైఫ్ ఇచ్చేది ఉన్నట్టుగా ఉండేది, తిని ఒక మంచి లైఫ్ తీసుకున్నట్టుగా ఉండేది. అంటే ఇప్పుడు సమంత గారు పెళ్లి చేసుకున్న గుడికి ఒక ప్రత్యేకత ఉంది. అక్కడ పెళ్లి చేసుకున్న వాళ్ళు లైఫ్ లాంగ్ విడిపోరు అని చెప్పి ఒక నమ్మకం ఉందన్నమాట. మరి వీళ్ళు విడిపోవద్దు అని చెప్పి అక్కడ చేసుకున్నారని అనుకుంటున్నారు. అలా అనుకుంటే ప్రపంచం అంతా పోయి అక్కడే పెళ్లి చేసుకునేది కదా బ్రదర్. ఎవరు ఎక్కడ విడిపోయేది అనేది ఎవరు డిసైడ్ చేయలేరు, ఎవరు ఎక్కడ కలుస్తారు అని చెప్పేసి ఎవరు డిసైడ్ చేయలేరు. పెళ్లి జరగడానికి ఒక నమ్మకం అంతే, మనిషి నమ్మకంతో ముందుకెళ్ళాలి. అందుకోసమని వాళ్ళు వెళ్ళి ఆ టెంపుల్లో చేసుకోవచ్చు. అట్లా అనుకుంటే ప్రతి ఒక్క తిరుపతిలో పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు, అందరూ పెళ్లి చేసుకున్న వాళ్ళు డివోర్స్ తీసుకోవట్లేదా? వాళ్ళకి నచ్చకుంటే లైఫ్లోంచి వెళ్ళిపోతారు, వాళ్ళకి నచ్చితే లైఫ్లోకి మళ్ళీ వస్తారు, అంతే తప్ప టెంపుల్ డిసైడ్ చేయలేదు. డెస్టినీని టెంపుల్ డిసైడ్ చేస్తుంది అనుకుంటే ప్రతి ఒక్కరు ఈషా ఫౌండేషన్కి వెళ్ళి పెళ్లి చేసుకునేవాళ్ళు కదా. మరి యాజ్ ఎ ఫ్యాన్గా ఎలా ఫీల్ అవుతున్నారు? సమంత గారు పెళ్ళి అయిపోయింది, ఓకే. ఫస్ట్ నాగ చైతన్య గారిని చేసుకున్నప్పుడు కొంచెం మంచి పర్సన్ని చేసుకుంది, మంచి కుటుంబంలోకి వెళ్తుంది. అక్కినేని ఫ్యామిలీ అంటేనే ఒక మంచి కుటుంబం వాళ్ళు అని చెప్పేసి అనుకున్నాము. విడిపోయినప్పుడు కొంచెం బాధపడ్డాము, కానీ ఇప్పుడు మళ్ళీ తను ఒక ఇంటి మనిషి అయింది అన్న తర్వాత అందరం సంతోషించాల్సిందే. సింగిల్గా ఉండడం ఎన్ని రోజులు అని సింగిల్గా ఉంటుంది, తనకి లైఫ్ ఉంటుంది. జెంట్స్ లైఫ్ జెంట్స్ చూసుకున్నప్పుడు లేడీస్ లైఫ్ లేడీస్ కూడా చూసుకోవాలి. మనం అంతకుమించి ఏం లేదు. సూపర్, థ్యాంక్ యూ.